తెలంగాణలో సర్ ప్రక్రియ ద్వారా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అన్నారు. రాష్ట్రంలో ఎవరి ఓట్లు తొలగించడం లేదని స్పష్టం చేశారు. ఎవరైతే పూర్తి సమాచారం ఇవ్వరో వారి ఓట్లు తొలగిస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. ప్రతి ఓటరు తమ పేరు నమోదు చేసుకోవాలని అంటున్న మల్క కొమరయ్యతో మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎస్ఆర్ఐ ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసి దానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్సీ కొమరయ్య మన మధ్య ఉన్న అడిగి తెలుసుకుంది. సార్, ఎస్ఆర్ఐ రాష్ట్రంలో ప్రారంభమైతే దీనికి సంబంధించి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ అభ్యంతరాలు దాని దాంతోపాటు ఎంఐ కూడా తీవ్ర అభ్యంతరాలు చెప్తుంది. దీనిపైన మీరేమంటారు? ఎస్ఐఆర్ అనేది ఒక కాన్స్టిట్యూషన్ ప్రక్రియ. ఎలక్షన్ కమిషన్ దాన్ని ఫెయిర్ అండ్ మెథడ్లో ఓటర్స్ అందరినీ అప్డేట్ చేయడము వాళ్ళ ప్రధాన కర్తవ్యం. ఎలక్షన్ కమిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మీదకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ ప్రక్రియ చేస్తూ ఉంది. ఈ ప్రక్రియ చేసే దానిలో చేసే వాళ్ళందరూ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మనం ఎవరు కూడా దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఉన్న ఓటర్లను వాళ్ళు అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు. అంటే 20 years తర్వాత ఈ ప్రక్రియ అప్డేట్ అవుతుంది. కాబట్టి ప్రతి పౌరుడికి బీజేపీ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ప్రతి పౌరుడు వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాలి. వాళ్ళు ఆల్రెడీ సిటీలో ఉంటే వాళ్ళ అడ్రస్లు సిటీలో ఏమైనా అడ్రస్ మారితే అప్డేట్ చేసుకోవాలి. లేకుంటే అందులో కొంతమంది 20 years తర్వాత అవుతుంది కాబట్టి కొంతమంది చనిపోయి ఉంటారు. వాళ్ళు చనిపోయిన వాళ్ళది అప్డేట్ చేయడానికి ఉండదు. కాబట్టి కొంతమంది వేరే వాళ్ళు వచ్చి సెటిల్ అయినా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ చేసుకోవాలి. దీనిలో ఎవరు కూడా ఏమీ భయపడాల్సిన అక్కర్లేదు. కాకుండా కొంతమంది సిటీ విలేజ్ నుంచి కానీ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి. వేరే స్టేట్ వాళ్ళు వచ్చిన కూడా ఓటు హక్కు చేసుకోవాలి. దీంతో ఎవరికి అన్యాయం లేదు. అనవసరంగా గవర్నమెంట్ కానీ వేరే పార్టీస్ దీన్ని వేరే విధంగా చూపిస్తూ ప్రజలకు అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు మేము అందరూ విజ్ఞప్తి చేసేది ఏంటంటే పార్టీ తరఫున అందరూ వాళ్ళ ఓటు హక్కును రిజిస్టర్ చేసుకోవాలి. దాంతో వాళ్ళు ఏ ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా పార్టిసిపేట్ చేసి ఓటేసే అవకాశం ఉంటుంది. మన దగ్గర ఉన్న ఓటర్ తొలగించేదానికని డూప్లికేట్ ఓట్లు గుర్తించేందుకు ప్రత్యేక ప్రక్రియ ఏమన్నా ఉందా సార్? అంటే జెన్యూన్ ఓటర్స్ను అప్గ్రేడ్ చేస్తున్నప్పుడు వాళ్ళు అప్గ్రేడ్ అయిపోతారు. ఎక్కడైతే మనుషులు లేని పేర్లు ఉన్నాయి, లేకుంటే వాళ్ళు చనిపోయారు, లేకుంటే ఇంతకుముందు ఏమైనా దొంగ ఓట్లు ఉంటే అవన్నీ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. దానికి మనం ఎందుకు అంటే మనం ఏదైతే ప్రజెంట్ పరిస్థితి యాక్చువల్ పొజిషన్నే మనం అప్గ్రేడ్ చేస్తున్నాం కదా. ప్రజలు ఉన్న వాళ్ళు ఓటును అప్గ్రేడ్ చేసుకుంటారు, లేని వాళ్ళు ఆటోమేటిక్ డిలీట్ అయిపోతారు. అంటే ఇతనికి దొంగ ఓటు ఉంది, నకిలీ ఓటు అని గుర్తించడం ఎలా? ప్రతి పౌరుడు ప్రతి పర్సన్ ఉన్న వాళ్ళు వాళ్ళ పాత ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, అది చూపించాలి. ఇక్కడ వాళ్ళ అడ్రస్ కార్డు ఉంటుంది, అది చూపించాలి. వాళ్ళ ఆధార్ ఉంటుంది, అది చూపించాలి. లేని వాళ్ళు ఏం పేపర్ లేరనుకో వాళ్ళు దొంగలే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇదైతే ఓటర్ల ప్రక్రియ నమోదు కార్యక్రమం ఏదైతే ఉందో రాష్ట్రంలో దానికి సంబంధించి ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో బీజేపీ మీద కొన్ని ప్రతిపక్షాలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆరోపణలు చేయడం మాత్రమే కానీ అందులో ఎవరిని తొలగించడం లేదు. ఏదైతే ఎన్నికల నమోదు కార్యక్రమాలు ఏదైతే ఉందో ఓటు నమోదు కార్యక్రమానికి సంబంధించి ప్రతి విషయంలో ఏదైతే ఇంటికి వచ్చి వాళ్ళు ఏదైతే దాని డీటెయిల్ చూపిస్తే మాత్రం వాటిని తొలగించే అవకాశం లేదు. కాబట్టి ఎవరైతే డీటెయిల్ చూపించారో వారిని తొలగిస్తారని మల్క కొమరయ్య చెప్తున్నాడు. కెమెరామెన్ తరుణ్తో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.